మంగాస్ కిచెన్. ఈరోజు మనం అటుకుల మిక్చర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావలసిన పదార్థాలు: ఒక బాండీలో ఆయిల్ తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని అది వేడి చేసుకుందాము. బాగా వేడెక్కాక చాలా హాట్గా ఉండాలి ఆయిల్. ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ కూడా ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. అటుకులు కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి మనం తీసి పక్కన పెట్టుకుందాము. పుట్నాలు కూడా ఫ్రై చేసుకుందాము. పుట్నాలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ అంతా పోయే వరకు మనం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం శనగపిండి ఒక పావు కప్పు తీసుకున్నాను ఇక్కడ నేను. దాంట్లో 1 టేబుల్ స్పూను బియ్యపిండి, చిటికెడు సాల్టు, చిటికెడు బేకింగ్ పౌడరు కలిపి దోసపిండిలాగా చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ బూందీ చేసుకుంటున్నాము. చూసారు కదా, బూందీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బూందీని తీసుకొని వెళ్ళి మనం మిక్చర్లో కలుపుకుందాము. ఇప్పుడు ఒక వెల్లిపాయ మొత్తం తీసుకొని, వెల్లుల్లి మొత్తము ఒక హోల్ వెల్లుల్లి తీసుకొని చెక్క ముక్కగా దంచుకొని చక్కగా ఇదంతా తీసుకొని వెళ్ళి ఈ మిక్చర్లో మిక్స్ చేసుకుంటున్నాము. ఈ పచ్చి వెల్లుల్లి హాట్గా ఉన్నప్పుడు మంచి వాసన వస్తుంది. కరివేపాకు కూడా మనం ఫ్రై చేసుకొని ఈ మిక్చర్లో మనం మిక్స్ చేసుకుంటున్నాము. మనకు రుచికి సరిపడా సాల్టు, మీరు ఎంత కారం తినగలిగితే అంత ఎండు కారము 2 కలుపుకొని ఇంకా మనం అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంజాయ్.